సో లెర్న్ లిస్ట్లో ఏముంటాయి అంటే కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. అయితే కాన్సెప్ట్ వీడియోస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా మేడం అంటే, నువ్వు నీ కోసం నువ్వు అడగకుండానే అన్ని అమ్మలాంటిది అనమాట. ఇది అడగకుండానే అన్నీ చెప్పేస్తుంది. నువ్వు అడిగింది ఏంటి? కాన్సెప్ట్ వీడియో. కానీ కాన్సెప్ట్ వీడియోతో పాటు ఆ కాన్సెప్ట్ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం తయారు చేసి వేద్ నీకు ఇచ్చేస్తుంది. దానితో పాటు నీకు కావాల్సిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, బికాస్ కాన్సెప్ట్ వినేసి నువ్వేం చేస్తావు, నార్మల్గా యూట్యూబ్లో కేఆర్డి మ్యామ్ క్లాస్ ఉంది, వినేసావు, కేఆర్డి మ్యామ్తో పాటు ప్రాక్టీస్ చేసావు, పక్కన పడేసావు. కానీ అలా కాదు, నీకు ఇంకా సపోర్ట్ చేస్తుంది. అరే నువ్వు క్లాస్ విన్నావు కదా, ఇదిగో నోట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకో. నువ్వు రాసుకోకర్లా, టీచర్ చెప్పిన నోట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకో. ఆ తర్వాత ఆగు, ఇంకా అయిపోలేదు, క్లాస్ వినేసావు, ప్రాక్టీస్ ఎవరు చేస్తారు, ప్రాక్టీస్ చెయ్యి అని నీ కోసం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అందిస్తుంది అనమాట. సో అది లెర్న్ లిస్ట్ ప్రత్యేకత. సో లెర్న్ లిస్ట్లో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా నాతో పాటు చూసేద్దరు కానీ. సో లెట్స్ సీ వేద్ ఇన్ యాక్షన్. సో వేద్ ఇన్ యాక్షన్ అనుకున్నాం కదా, ఒక్కసారి దాని యాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. మీరు యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా, సూపర్ కూల్ ఇంటర్ఫేస్ అనమాట. సో దీంట్లో మీకు కొత్తగా కనిపించేది, ఇప్పటిదాకా యాప్ యూస్ చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళు గమనిస్తే ఇక్కడ మీకు కొత్తగా ఇదిగో ఇక్కడ ఉందన్నమాట మన వేద్. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఎలా అయితే, ఇది చాలా సింపుల్ అండ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. మీరు ఎలా అయితే చాట్ జీపీటీని కానీ జెమినైని కానీ క్వశ్చన్ అడుగుతారో సేమ్ అలాగే సింపుల్గా మీకు ఏం కావాలో అది అడుగుతారు. బికాజ్ మీ అందరికీ తెలుసు, మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన 4-5 సజెషన్లు మీకు ఇస్తుంది. సో జస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ క్వశ్చన్ అడగాలి. సో మీరు ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైపింగ్ స్పీడ్గా అవ్వడం కోసం మీరు టైప్ చేయొచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సింది మీరు టైప్ చేసుకోవచ్చు. సో హెల్ప్ మీ లెర్న్ పోలరైజేషన్ థరోలీ. సో పోలరైజేషన్ అనే చిన్న టాపిక్, కానీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. పోలరైజేషన్ గురించి నేను అడిగాను, ఇది ఎలా హెల్ప్ చేస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, మీరు టైప్ చేసి వెయిట్ చేసే లోగానే ఆన్సర్ వచ్చేస్తుంది. సో పోలరైజేషన్ సంబంధించిన వీడియో, నోట్స్, క్వశ్చన్స్ క్లిక్ చేసి చూడండి, నిజంగా వస్తాయా రావా, వచ్చేసాయి కదా. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ టీచర్ స్పెసిఫిక్ కూడా వెళ్ళొచ్చు. నాకు పోలరైజేషన్ బై కేఆర్డి మ్యామ్ కావాలి, పోలరైజేషన్ బై వినయ్ సార్ కావాలి, మీకు ఏ టీచర్ ద్వారా కావాలో అలా కూడా మీరు టీచర్ స్పెసిఫిక్గా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ చూడండి, వీడియో కనిపించింది. ఆ వీడియో గురించి చెప్తుంది చూడండి. ఈ వీడియోలో పోలరైజేషన్ సంబంధించిన ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే డెమోన్స్ట్రేషన్ ఆఫ్ అన్పోలరైజర్ లైట్ ఏంటి, పోలరైజర్ ఏంటి, దాన్ని ఎలా పోలరైజ్ చేయాలి, ఏమేమి టాపిక్స్ ఇందులో కవర్ చేశారు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సరే నువ్వు వీడియో చూసేస్తావు, కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, మరి ఇంకేం కావాలి అంటే అదే పోలరైజేషన్ సంబంధించి మీకు టైం సేవ్ అవుతుంది చూడండి. రెడీమేడ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో నోట్స్ ఎంత డీటెయిల్డ్ నోట్స్ వస్తుంది అనేది మీరు చూస్తారు. సో ఇంట్రడక్షన్ టు పోలరైజేషన్, కీ కాన్సెప్ట్స్ కవర్డ్, సార్ ఏమేం చెప్పారు, అండ్ చూడండి ఎంత అద్భుతంగా డెఫినేషన్స్తో సహా. మీరు అంటే ఒక టాపిక్కి సంబంధించి నోట్స్ కావాలి అనుకుంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా, జస్ట్ ఇక్కడ ఉన్నది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా డెఫినేషన్స్ ఏంటి, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఆ డెఫినేషన్స్ కూడా చూడండి ఎంత నీట్గా టాబ్యులర్ ఫామ్లో కూడా ఇచ్చిందనమాట మీకు. తర్వాత ఇప్పుడు పోలరైజేషన్ నోట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, క్లాస్ విన్నారు, నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, నోట్స్ రివైజ్ చేశారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ టాపిక్ మీకు రీటైన్ అవ్వాలి అంటే అదే టాపిక్ మీద చిన్న టెస్ట్ రాసేస్తే అక్కడితో 100% ప్రిపరేషన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. చిన్న చిన్న టాపిక్స్ మీద మీకు ఒక 20 ప్రాబ్లమ్స్ 30 ప్రాబ్లమ్స్ చేయాలంటే దొరకవు. ఎంటైర్ టాపిక్ మీద మాత్రమే ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. నువ్వు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి నీ టైం వేస్ట్ అయిపోతుంది. ఈ బుక్లో ఉందా, బట్ ఎస్ వేద్ గాట్ యూ. సో ఇక్కడ మీరు ఈ టాపిక్ వీడియో వినేశారు, నోట్స్ చక్కగా రివైజ్ చేసుకున్నారు, ఇమ్మీడియట్గా ఒక టెస్ట్ రాసేసేయండి. ఇలా ప్రతి టాపిక్కి మీకు టెస్ట్ ఇస్తుంది అనమాట. సో టెస్ట్ కూడా చాలా సింపుల్, మీరు జస్ట్ ప్రతిదీ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో టెస్ట్ వస్తుంది, మీరు ఆన్సర్ చేస్తారు అండ్ నెక్స్ట్ రాయాలా మొత్తం చెక్ చేసుకుంటారు. సో టెస్ట్ రాసిన తర్వాత ఇంకా టెస్ట్ రిపోర్ట్ ఎలాగా, ఇవన్నీ కూడా ఉన్నాయి, కంగారు పడకండి. సో చూసారా ఎంత హోల్సమ్, ఒక చిన్న క్లిక్తో 2-3 క్లిక్స్తో కంప్లీట్ చాప్టర్ లేదా చిన్న టాపిక్ను కూడా ఎంత 100% ప్రిపరేషన్ మీద చేయిస్తుంది. సో ఇలా నేర్చుకుంటే ఎందుకు రాదమ్మా కాన్ఫిడెన్స్, సూపర్గా వస్తుంది అనమాట. సో ఇది మన వేద్లో మీరు ఫస్ట్ ఏదైతే చూస్తున్నారో దాని పార్ట్ అనమాట.